నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ 44వ సర్వసభ్య సమావేశం యూనియన్ బ్యాంకు వారి సౌజన్యంతో 1వ వార్షిక నివేదిక వార్షికోత్సవం సభ గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని నారాయణ గార్డెన్లో గట్కేసర్ సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, జిల్లా సొసైటీ అధికారి హాజరైనారు. ఆయన మాట్లాడుతూ, సహకార సంఘం బ్యాంక్ ఎప్పుడు లాభాల బాటలో నడుస్తుందని, రైతులకు రావాల్సిన రుణమాఫీ అధికారులతో మాట్లాడి, అందరికీ సమన్యాయం చేయుటకు ప్రయత్నిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ వర్మ, గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ మల్లి, పావని, జంగయ్య యాదవ్, వెంకట్ రెడ్డి, డిసిఓ మాజీ జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సహకార బ్యాంకు డైరెక్టర్లు, సొసైటీ మేనేజర్, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, వివిధ గ్రామాల రైతులు, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, గట్కేసర్, కీసర డివిజన్ బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు. చింతపండి విజయసాగర్ సన్నాఫ్ యాదయ్య కొడంత పాడిగేద 99,000 రూపాయలు, బొమ్మగోని శంకర్ సన్నాఫ్ నరసింహ కొడంత పాడిగేద 2,85,000 రూపాయలు, చెరుపుని యాదయ్య సన్నాఫ్ పాడిగేద 2024 నాటికి 8,70,000 రూపాయలు బాగున్నాడు. పులిగిల కిష్టయ్య సన్నాఫ్ రాజయ్య అంశాపూర్ గొర్రెల పెంపకం కోసము 95,000 రూపాయలు, శ్రీమతి వంగరాజు రామాదేవి కొమరయ్య గట్కేసర్ పాడిగేద 1,70,000 రూపాయలు, మొత్తము 11,40,000 రూపాయలు. 3 ఈపీ పాత్రలు అయ్యాయి. తర్వాత పేజ్ నెంబర్ ఈపీ కేసులో సిద్ధంగా ఉన్న మొండుపకాయల కాక మెడపోయిన చంద్రయ్య యాదయ్య ఎదిలాబాద్ పెళ్లిలోని 1,49,000 రూపాయలు, జ్ఞాన వీరయ్య మల్లయ్య ఎదిలాబాద్ పాడిగేద 30,000 రూపాయలు, గుమ్మ నరసింహ ఎక్స్పైర్డ్ ప్రోచయ్య ఎదిలాబాద్ పాడిగేద 30,000 రూపాయలు, మేకల హనుమంతు సత్తయ్య ఎదిలాబాద్ పాడిగేద 13,000 రూపాయలు, తోటకు సార శ్రీనివాసు సన్నాఫ్ యాదగిరి ఎదిలాబాద్ పాడిగేద 14,000 రూపాయలు, తోటకూడ అచ్చయ్య యాదయ్య ఎదిలాబాద్ గురెల్లో 2,00,000 రూపాయలు, పెద్దపోయిన పురుషోత్తం సన్నాఫ్ నర్సయ్య ఎదిలాబాద్ పాడిగేద 10,000 రూపాయలు, శ్రీరామ్ భిక్షపతి నరసింహ ఎదిలాబాద్ పాడిగేద 60,000 రూపాయలు, అనేకల యాదగిరి ఆలయ గట్కేసర్ పాడిగేద 18,000 రూపాయలు, బాబా అంజనేయులు శివయ్య గట్కేసర్ పాడిగేద 13,000 రూపాయలు, శ్రీమతి గ్యార ఎల్లమ్మ ఎక్స్పైర్డ్ ఎట్టయ్య గట్కేసర్ పాడి. కావున సబ్సిడీ సదవకాశాన్ని వినియోగించుకొని వాణిజ్య బ్యాంకుల కన్నా వేరే బ్యాంకుల కన్నా 4.25% 1.25% వడ్డీ అధికం పొందవచ్చు. మొత్తం మనం 4.25% వడ్డిస్తున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్ సదుపాయం సంఘము మరియు ఇతర అవసరాలకు అనుగుణంగా సంఘంలో ఫిక్స్డ్ డిపాజిట్ సదుపాయం ప్రారంభించబడినది. సభ్యులు సదవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రార్థన. అన్ని జాతీయ బ్యాంకుల కంటే 1.5% అధిక వడ్డీ పొందగలరు మరియు సీనియర్ సిటిజన్లు కూడా ఇంట్రెస్ట్ ఆయన చాలా త్వరగా తీసుకొని ఇది ఎక్కడ పెండింగ్ ఉంటే అక్కడ దాకా మమ్మల్ని పంపించి అది ప్రూవ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. అది లాస్ట్ స్టేజ్లో ఉంది. లాస్ట్ స్టేజ్లో మనం చూస్తున్నాం కాబట్టి నేను దీంట్లో ఎక్కువ నేను బాధపడుతూ 15 రోజుల నుంచి రాష్ట్ర భాగాలు మనకి మేనేజింగ్ డైరెక్టర్ గారు మన పాలకవర్గం కలిసి అంతా విధానం వచ్చి ఒక త్వర సాధన చేశాను. నేనైతే నమ్ముతున్నాను 15 రోజులు ఈ విషయంలో 100% తప్పకుండా అందరితో పాటు మీకు న్యాయం జరుగుతుంది. కాబట్టి దీని గురించి అంత ఆందోళన జరుగుతుందని చెప్పేసి మేము సహకార శాఖ తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మిగతా సంఘ అభివృద్ధి కొరకు చూసాం, చాలా మంచి అభివృద్ధి సాధిస్తున్నారు. కాబట్టి ఇలాగే ముందు కూడా అభివృద్ధి సాధించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రుణమాఫీకి సంబంధించి మాత్రం మరీ కావద్దు, తప్పకుండా అది రుణమాఫీ 100% వస్తుంది. రాకపోయే ప్రసక్తి లేదండి. అక్కడ ఎటువంటి అపోహలు కానీ అనుమానాలు కానీ అక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. దయచేసి రాలేదు.
ఈలో గారు చెప్పింది మీకేమన్నా ప్రశ్నలు ఉంటే ఆయన అడగడానికి మేము జరుగుతుంది రుణమాఫీ తప్పకుండా మాఫీ అవుతుంది మేము రాత్రి మరో మీకు కూడా ఎక్కడే అందరూ కూడా ఎక్కడే ఇది కావాల్సిన అవసరం దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా రాజకీయం చేయండి అవసరం లేదు ఈ జీవనాన్ని ఆయన ఏం చెప్పాడు సీనియర్ బీజేపీ సమావేశంలో రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నిర్వహిస్తా ఉన్నారు 1200 మంది రైతులకు దాదాపు 7 కోట్ల రూపాయలు బాగుపడి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా తీసుకొని మీ అందరికీ కూడా 7 కోట్ల రూపాయలు మాఫ్ చేపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దానితో పాటు ఒకవేళ 45 లక్షల్లో ఇక్కడ మంది జనాలు పెరుగుతా ఉన్నారు. రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా చాలా మంది పెరుగుతా ఉన్నారు. మేము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో మాఫ్ చేపిస్తామని చెప్తా ఉన్నాము. ఇప్పుడు 15 మంది క్లియరెన్స్ కావాలి. గౌరవ చైర్మన్ గారు మిగతా సభ్యులందరూ కూడా వాళ్ళందరూ కృషి చేసి మరి రైతులకు అన్యాయం చేయకుండా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను. దానితో పాటు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఇద్దరు మాజీ ఎంపీలు పిలువలేదని మాత్రం ఆత్మహత్య చెప్తా ఉన్నారు. మీరు కూడా దయచేసి పిలిచినండి. ఎవరు వచ్చినా ఇదందరూ రైతులం. దయచేసి మన మండలంలో ఉన్నటువంటి ఎటువంటి చిన్న చిన్న తగాదాలు పెట్టుకొని మా మండలానికి కష్టపడి చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సమావేశించి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో మరి ఎంటీ ఉంటుంది కాబట్టి ఆ ఎంటీ ఆన్లైన్ స్వీకరించలేదు కాబట్టి కొంత జాగ్రత్త జరిగింది. ఈ ఆన్లైన్లో పంపిన తర్వాత మాన్యువల్ తీసుకుని పంపిన తర్వాత కూడా స్కూటరైజేషన్ అయింది. ఈ అగ్రికల్చర్ సంబంధించినటువంటి ప్రజలందరూ కాకుండా ఏదైతే ఓపీ గారి యొక్క అనేక సందర్భాలు మాట్లాడారు. వాళ్ళు వెరిఫికేషన్ చెప్తున్నారు. దసరా రైతులు తప్పకుండా మాఫ్ అవుతాయి. ఏది ఏమైనప్పటికీ ఆర్థిక ఇబ్బందులు వాస్తవం రాష్ట్ర ప్రభుత్వంలో అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లో మార్పు చెందినట్లు కూడా అందరి రైతులు మాత్రం రైతు రుణమాఫీ రైతు బంధు మాత్రం దర్శనించేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి అమలు చేశారు. అప్పట్లో ఆవేశంగా ఒడిగా ఆలోచన చేయాలనుకుంటున్నాను. నేను రైతు సోదరులను కోరుతా తప్పకుండా ఈ సొసైటీకి మాఫీ చేసే బాధ్యత తప్పకుండా కన్సల్ట్ ఆఫీసర్తో మాట్లాడాను. తప్పకుండా ఇది జరుగుతుంది. కానీ రాజకీయ కోసం మాట్లాడుకోవాలి. బీజేపీ ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారి అధికారంలో వచ్చేటప్పుడు తమ ఖాతాలో నేను 9 లక్షలు సపోర్ట్ చేస్తున్నాను. 3 సార్లు వచ్చిండు. ఏమీ లేదు. కాబట్టి దయచేసి రైతులే రైతు రుణమాఫీ చేపించే బాధ్యత తీసుకుంటాం. తప్పకుండా రుణమాఫీ చేద్దాం. రైతుల కోసం పోరాటం ఈ సొసైటీని నిలబెట్టి రైతులకు లోపించేటువంటి అవకాశం కలగజేసింటే అధ్యక్షుడు మనవాసి నిలిచిపోయే బ్యాంకు కూడా నిలబెట్టడం చాలా మంది రైతులు రాజకీయానికి ఇక్కడ రాలేదు. తప్పకుండా రుణమాఫీ చేయాలని ఈ సమావేశం చేసినటువంటి అధ్యక్షుల వారికి మిగతా పెద్దలకు రైతులకు ధన్యవాదాలు. జై జై తెలంగాణ.
సొసైటీని గుడిగా తీసుకోవాలని సొసైటీని వ్యవస్థ ఎత్తివేయాలి ఆనాడు సభలో చర్చ జరిగింది రమేష్ కోఆపరేటివ్ వ్యవస్థ ఉండాలని రైతులకు అండగా ఉండాలి ఎన్నికల పద్ధతులు ప్రకటించని చెప్పి ఆనాడు ఈ మూతపడుతున్న ఆనాడు క్లోజ్ చేస్తుంది ఆపినట్టు నేను రెండవది ఇవాళ కోఆపరేటివ్ వ్యవస్థ మహారాష్ట్రలో ఎంత గొప్పగా నడుస్తుందో మీరన్నీ చూస్తూ ఉంటారు. ఇక్కడ కూడా రైతాంగానికి కోఆపరేటివ్ వ్యవస్థ గొప్పగా నడిపే దాంట్లో మా వంతు సహసహకారం ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తుంది. మీకు తెలుసు నేను కొత్తగా ఎప్పుడు వచ్చిన కానీ నా 25 సంవత్సరాల క్రితం మీకు అన్నగడుగుతారు ఎక్కడ ఎన్నికలు తగ్గకుండా మాట ఇచ్చి తప్పే వాళ్ళకు వ్యతిరేకంగా మీరైతే కలగలుగుతుందో నా మీకు అండగా ఉంటుందని చెప్పేసి హామీ కూడా ఇస్తున్నాను. ఇవాళ యాక్చువల్లీ ఎప్పుడు రావాలి తెలంగాణ రాష్ట్రంగా 12,680 సర్పంచులు ఉన్నాయి. 12,000 సర్పంచులు 3 ఏళ్ళు అవుతుంది బిల్లులు రాక గౌరవవేతం కూడా రావటం వాళ్ళతో సర్పంచులు గౌరవవేతం కూడా రావటం. ఇవాళ ఆనాడు ఆ ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రతిపక్ష పార్టీగా ఏదైతే మాట్లాడిందో ఇవాళ అధికారం వచ్చినాక వాళ్ళని వస్తలేమని చెప్తే ఆయన చెప్పిన వాళ్ళని గుర్తు చేసి సర్పంచుల వెంటనే ₹10 ఇవ్వని సాయం చెప్పని చెప్పొచ్చిన ఇది ఇక్కడ కూడా ఏమవుతున్నా మనం ఎప్పుడు రైతులు గుంతమ్మ కోరికలు కోరేవాళ్ళు కాదు. రైతులుగా ఆనాడు ఆ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ప్రజాక్షేత్ర ఇచ్చే ప్రకారంగా వాళ్ళ నాయకుల సమక్షంలో గొప్ప చెప్పింది కాబట్టి రైతులకు 2 లక్షల రూపాయల రుణాన్ని పేషెంట్గా చేయాలన్నమాట. పేషెంట్గా దానికి కార్డు ఎత్తు పెట్టుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తు పెట్టుడు ఇప్పుడు కాదు రైతు నువ్వు చెప్పింది అట్లా ఆనాడు కనుక మీరు ఈ విషయాన్ని చెప్పి ఉంటే ఇవాళ అనుకుంటారు. కాబట్టి 2 లక్షల రుణాల విషయంలో అందులో ముఖ్యంగా కోఆపరేటివ్ వ్యవస్థలో మాత్రం రైతాంగానికి మోసం చేశారు. అత్యధిక మోసం జరిగింది ఎక్కడ అంటే కోఆపరేటివ్ వ్యవస్థగా జరిగింది. ఇక్కడ ఎంతమంది రైతులు 14 కదా నేను ఒకటే ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా రైతులతో పెట్టుకున్న ఎవరు బాగుపడతారు.